ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ లో సమావేశం జరగబోతోంది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రులు, డీసీసీ అధ్యక్షులు కూడా హాజరు కాబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేయబోతోంది ఎలక్షన్ కమిటీ. మరోవైపు 4వ తేదీ నుంచి సీఎం జిల్లాల పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతోంది కదా, అటు ఈ నెల 4వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కూడా చేయబోతున్నారు. ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. అప్డేట్స్ ఏంటి? ఎస్, మరి కాసేపట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ మీటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇన్ఛార్జ్గా వేశారు. మొత్తం మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. రేపు అంటే ఈ నెల 3న రేపటి వరకు నామినేషన్లకు సంబంధించి బీఫామ్లు అందించే కార్యక్రమం ఉంటుంది. ఈ మున్సిపల్ ఎన్నికలంతా కూడా పూర్తిగా పార్టీ గుర్తులపైనే ఎన్నికలు జరగబోతాయి కాబట్టి పార్టీ గుర్తులకు సంబంధించి బీఫామ్లు ఎవరెవరికి ఇవ్వాలనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు కీలకమైన సమావేశం జరగబోతుంది. రేపే ఆఖరి రోజు కాబట్టి దానికి సంబంధించి బీఫామ్లకు సంబంధించి ఎవరెవరికి ఇవ్వాలనే దానిపైన కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున చాలామంది పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు కాబట్టి నామినేషన్లు వేసిన నేపథ్యంలో బీఫామ్లు అనేది చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. గుర్తు ఎవరికి కేటాయించాలనే సంబంధించి దానిపైన కూడా చర్చించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సర్వేల ఆధారంగా ఎవరైతే గెలుస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారో వారికి బీఫామ్ ఇవ్వాలని చెప్పేసి భావించారు. మరికొన్ని చోట్లకు సంబంధించి కొన్ని కీలకమైన సిచ్యువేషన్లో అక్కడ 2-3 పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. వాటికి సంబంధించి వాటన్నింటిని కూడా ఒక కొలిక్కి తీసుకురావాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా దీనికి సంబంధించి ఎట్లా దాకా వచ్చింది, ఎక్కడెక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనే దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ తోటి కూడా డిస్కషన్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే సిచ్యువేషన్ కొంత క్రిటికల్గా ఉంటుందో వాటికి సంబంధించి కూడా జోక్యం చేసుకొని దానికి మాధ్య మార్గంగా కొన్ని సజెషన్స్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తారు. ముఖ్యంగా గద్వాల వంటి చోట్ల అక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసిన సరిత తిరుపతయ్య కానీ, అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. అక్కడితో పాటు అదేవిధంగా వనపర్తి లాంటి చోట్లలో చిన్నారెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే మైగారెడ్డి వర్సెస్ ఉంది కాబట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ కానీ, అదేవిధంగా పటాన్చేరులో కూడా ఇద్దరు నేతలు నీలం మధు కానీ కాటా శ్రీనివాస్ గౌడ్ ఇట్లా కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే పోటీ ఉంటుందో వాటికి సంబంధించి వాటన్నిటి కూడా డిస్కషన్ చేసి అక్కడ బీఫామ్లు సంబంధించి రేపటికి ఆఖరి రోజు కాబట్టి ఈరోజు సాయంత్రానికి అలా అందరికీ బీఫామ్లు అందజేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి పార్లమెంట్కి సంబంధించి ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రితో డిస్కషన్ చేసి ఆ బీఫామ్లకు సంబంధించిన అంశాన్ని కంక్లూడ్ చేయాలని చూస్తున్నారు. కొన్ని క్రిటికల్ సమస్యలు అన్నింటి కూడా సీఎం దృష్టికి, అదేవిధంగా పీసీసీ దృష్టికి తీసుకొచ్చి వాటిని షార్ట్అవుట్ చేయాలని కూడా భావిస్తున్నారు. అయితే మరోవైపు ఈ నెల 4 నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా పర్యటన చేయాలని చెప్పేసి ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు కావడం జరిగింది. ఈ నెల 4 నుంచి 8 వరకు కూడా ఇప్పటి వరకు కొన్ని అన్ని ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కొక్క బహిరంగ సభను ఏర్పాటు చేసి అక్కడ గెలుపు గుర్రాల అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిచే విధంగా కూడా ప్రచారం చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు కాబట్టి వాటికి సంబంధించిన సభలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు కాబట్టి ఆ సభ ఏర్పాట్లకు సంబంధించి వాటి అన్నిటి కూడా ఈరోజు జూమ్ మీటింగ్లో డిస్కషన్ చేయబోతున్నారు. కొన్ని ఈ సభలకు సంబంధించి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గతంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కూడా ఏ విధంగా అయితే ఉమ్మడి జిల్లాల వారిగా సభలు సమావేశాలు సీఎం రేవంత్ రెడ్డి పెట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా 3 జిల్లాల్లో ఇప్పటికే కంప్లీట్ చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానీ, ఖమ్మం జిల్లా, వరంగల్, అదేవిధంగా ఆదిలాబాద్ కూడా కంప్లీట్ చేశారు కాబట్టి మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో నల్గొండ కానీ, రంగారెడ్డి, నిజామాబాద్ ఈ జిల్లాలకు అన్నిటికి కూడా సంబంధించి కూడా మరోసారి సభలు సమావేశాలను ఏర్పాటు చేసి వీటిని కూడా అక్కడ క్యాడర్ను ఉత్తేజించేసి ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఈ సభలకు సంబంధించిన ఏర్పాట్లన్నిటి కూడా ఈ జూమ్ మీటింగ్లో డిస్కషన్ చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.